ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అప్పు క్రియేటివ్ వీడియోస్. ముందుగా మా ఇంటి వినాయకుడి నుంచి మొదలు పెడదాం. చూసేయండి, మా ఇంటి వినాయకుడి నుంచి స్టార్టింగ్ వినాయకుడి విగ్రహాలు చూసేద్దాం. పెట్ట అంటారు కదా, అక్కడ విగ్రహం అనమాట. ఎమ్మెల్యే గారు ఉన్నారు, అప్పుడే వచ్చారు కాదు, అంతకు ముందే వచ్చారు, పూజ చేయించుకుంటున్నారు. మేము వెళ్ళి వీడియో తీసుకొని వచ్చేసామన్నమాట. ఎక్కువసేపు లేము. చాలా బాగున్నారు కదా. పెరుగు చెట్టు దగ్గర వినాయకుడు. ఆ తర్వాత అలా అంటే ఫోటో చిన్నది. ఓకే చూడండి. ఆ తర్వాత హాయ్ ఫ్రెండ్స్, మనం రామకోటి దగ్గరికి అయితే వచ్చేసాం. వినాయకుడు రామకోటి దగ్గర వినాయకుడిని చూడడానికి అయితే వచ్చేసాం. వర్షం పడుతుంది, లైట్గా చినుకులు పడుతున్నాయి. అందువల్ల అక్కడంతా బురదగా ఉంది మొత్తం. అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా పెట్టారు. బాగుంది, కానీ వర్షం లేకపోతే బాగుండేది. వర్షం పడడం వల్ల చూసారా, వాటర్ అవి కొంచెం బురదగా ఉందన్నమాట. కానీ వినాయకుడు చాలా బాగున్నారు. విఘ్నేశ్వర స్వామి చాలా బాగున్నారు. అంట ఎవరైనా ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేది అనమాట. అదే ఫోను నువ్వు ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి. అదిగోండి వినాయకుడు చూసేసారా. ఓకే, ఇక మా హారిక గారు ఎక్కేశారు, కానీ ఎక్కువసేపు ఉండలేదు, దిగిపోయింది. అంటే చిన్నప్పుడు బాగా ఎక్కువగా ఎక్కేదనమాట. తర్వాత అలవాటు తప్పిపోయింది. అయినా ఎక్కింది, కానీ ఎక్కువసేపు ఉండలేదు. 50 రూపాయలు వేస్ట్ చేసింది నన్ను అడిగితే. ఎక్కి కాసేపు తిరిగితేనే కదా ఫలితం ఉండేది. ఎక్కి తిరగలేదు, అందుకే అప్సెట్ నేనైతే. బాల్స్ పిల్లలు ఆడుకోవడానికి కాసేపు అలా సరదాగా ఆడుకోవచ్చు. కార్లు అయితే ఉన్నాయి, బైక్స్ కూడా ఉన్నాయి. మీకు పక్కనే రంగుల రాటం బైక్స్ కూడా ఎక్కచ్చు. పిల్లలు, గర్ల్స్, బాయ్స్ అందరికీ. ఇక్కడ హారిక మేడం గారు చాక్లెట్తో బ్రెడ్కి చాక్లెట్ పూసి ఇచ్చారు. మేడం గారు తినలేదు, కిందే పడేశారు సార్. మొత్తానికి 2 మొక్కలు తిన్నది. అది అలా కింద పైన తిన్నది, కింద తినలేదు. అది అలా జారి కింద పడిపోయింది అనమాట. 30 రూపాయలు వేస్ట్. అక్కడ 50 వేస్ట్, ఇక్కడ 30 వేస్ట్. తింటే బాగుండేది, అది తినే వరకు వండలేదు, 2 పడిపోయింది. అక్కడ అయిపోయింది. మన కూరగాయల మార్కెట్ దగ్గర వినాయకుడు అనమాట. అప్పటికే ఎమ్మెల్యే గారు అక్కడ అయిపోయింది పూజ, ఇక్కడికి వచ్చారు. చాలా బాగుంది. వినాయకుడు కళ్ళు మూస్తున్నారు, తెరుస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగున్నారు కదా వినాయకుడు. చూడు, డాడీ ఫోన్ నీకు ఇచ్చేసాడు కదా, పైన ఉన్నాడు. వెళ్ళు బొమ్మలు చూడు. వినయ్ బాబీ వేసుకొని వెళ్ళాడు బండి. ఆరి డాడీ పైన ఉన్నారు. వినయ్ బాబీ బండి వేసుకొని వెళ్ళాడు. డాడీ ఫోన్ నీ దగ్గరే ఉందిగా. ఆర్ఆర్పేట అయితే వచ్చేసాం. ఆర్ఆర్పేట వచ్చేసాం. ఇదిగో చూడెళ్ళు. ఆర్ఆర్పేట ఎంజాయ్. అయ్యక్కడి బుడగలో డాడీ వేస్తారు. జీవి మాల్ పక్కన అన్నమాట. జీవి మాల్ పక్కన వినాయకుడు చాలా బాగున్నారు. లోపలికి వెళ్ళి చూడు, సౌండ్ తగ్గించుకోలేదంటే. జీవి మాల్ తిన్నంగా ఒకటి. అక్కడైతే డీజే సాంగ్స్ పెట్టారు, కానీ ఏం చేస్తాం, సాంగ్స్ ఎలా లేదు కదా మన యూట్యూబ్ ఛానల్లో. అందుకోసం అని చెప్పి సాంగ్స్ రిమూవ్ అయితే చేస్తాను. ఫుల్ డీజే కిక్. కూరగాయల మార్కెట్లో అయితే ఫుల్. బాబాయ్ అన్ని సౌండ్స్ వచ్చేస్తున్నాయి, భయం వేస్తుంది. ఓకే, సౌండ్స్ అన్నీ తీసాను, నా వాయిస్ మాత్రమే వచ్చేది మీకు. బాగుంది కదా. ఇక్కడ కూడా పెడుతున్నాను. మధ్యలో హారిక బొమ్మలు ఒకటి నాకు.
హారిక కూడా మేము హారిక లేదు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని రెడీ అయిపోయాం. సరే మనం వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం అని చెప్పి, కానీ ఇందులో హారిక వచ్చింది. అక్కడ పటాకాసులు పేల్చాడు. డోమ్ 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 డిషింగ్ 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 కాదు, గన్ను కాదు, బాంబులు పేల్చారు. చూడడానికి అబ్బా సూపర్. ఇందులో కూడా సాంగ్ వచ్చేసింది, అందుకు ఆ సౌండ్ కూడా పెట్టినాక ఉండదు. మనకి అంత అదృష్టం లేదు. నేను ఏదైనా సాంగ్ పాడినా లేదంటే సౌండ్ చేయనా డూమ్ డూబ్ 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 అని. వద్దులేండి, మళ్ళీ అల్లిపోతారు మీరు అందరూ. వద్దులే ఫుల్గా అయితే పర్లేదులే, ఓ మాదిరిగా తిరిగి హారిక ఉన్నా సరే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక విడత మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఇది మన ఏలూరు. బాయ్ బాయ్.